భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవాన్ని రైతు నేస్తం ఫౌండేషన్ ఘనంగా నిర్వహించింది. వేడుకల్లో భాగంగా గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నిపాడులోని రైతు నేస్తం ఫౌండేషన్ వేదికగా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు మరియు తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతు నేస్తం మిద్దెతోట పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ శ్రీ దిల్లీరావు ఐఏఎస్, ప్రముఖ మిద్దెతోట నిపుణులు శ్రీ తుమ్మేటి రఘోత్తమరెడ్డి, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మిద్దెతోటల సాగులో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఇతరులకే స్ఫూర్తిగా నిలుస్తోన్న సాగుదారులను తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతు నేస్తం మిద్దెతోట పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.
అందరికీ నమస్కారం. స్వర్గీయ చరణ్ సింగ్ గారు వారు ప్రధానిగా ఎన్నో వ్యవసాయ రైతు కార్యక్రమాలు చేపట్టారు. 2001లో జన్మదినం రోజు జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా రైతులందరూ కూడా ఈ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పార్టీలకు సంబంధం లేకుండా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ సంవత్సరమే వారికి భారతరత్న కూడా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మేము రైతులకు, శాస్త్రవేత్తలకు, వ్యవసాయ అధికారులకు, జర్నలిస్టులకు కూడా అవార్డులు ఇస్తుంటాం. గత 4 సంవత్సరాలుగా ప్రత్యేకంగా మిద్దె తోట చేస్తున్న అర్బన్ ప్రాంత వారికి కూడా వారికి స్ఫూర్తి నింపాలని చెప్పి ఉద్దేశంతో ప్రత్యేకంగా రఘుత్తమరెడ్డి గారి పేరిట తుమ్మేటి రఘుత్తమరెడ్డి రైతు నేస్తం మిద్దె తోట పురస్కారం అని చెప్పేసి వారు చేసిన ఘనమైన సేవలకు ప్రతి ఒక్కరు కూడా వారి పేరిట అవార్డులు ఇస్తున్నాం. అందువల్ల వారు నేను చేసిన విన్నపాన్ని మన్నించి ప్రతి సంవత్సరం కూడా అంగీకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితమే కేవలం 1100 స్క్వేర్ ఫీట్లో అద్భుతమైన గార్డెన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు కొన్ని వేల మందికి, కొన్ని వేల మిద్దె తోటలకి స్ఫూర్తిగా నిలిచారు. ఎందుకంటే వారు స్వయంగా ప్రచారం చేయడం, ఫేస్బుక్లో కానీ అనేక వాట్సాప్ గ్రూపుల్లో కానీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వారు స్వయంగా కథా రచయిత, వారి చేతుల మీదుగా అనేక పుస్తకాలను కూడా, సమాజానికి ఉపయోగపడే పుస్తకాలను వాళ్ళు రచించడం జరిగింది. రైతు నేస్తం తరఫున కూడా ఈ మిద్దె తోటలని ఇంకా ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మిద్దె తోట అనే పుస్తకాన్ని కూడా మేము ప్రచురించడం జరిగింది. ఇంగ్లీషు, హిందీ, తెలుగు 3 భాషల్లో కూడా ప్రచురించడం జరిగింది. దాదాపు 80 పైగా పుస్తకాలను వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రచురించడం, దాన్ని రైతులు కూడా చాలా ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా స్వేదవేదం అనే పుస్తకాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం, అలాగే గో సంజీవిని పశువుల కోసం, అలాగే కోళ్ళ కానీ లేదంటే అనేక రకాల పుస్తకాలను కూడా ప్రచురించడం జరిగింది. అంటే దాదాపు దేశంలో ఒక ప్రైవేటు సంస్థ ఇన్ని పుస్తకాలను ప్రచురించడం ఎక్కడ జరగలేదు. అది గర్వంగా చెప్పుకుంటున్నాను. మిగతా ఎవరైతే మిద్దె తోట చేస్తున్నారో వారి పుస్తకాలను కూడా మేము ప్రచురించడం జరిగింది. అంటే వాళ్ళు చేస్తూ, ప్రచారం చేస్తూ వాళ్ళ అనుభవాలను కూడా పుస్తకంలో తీసుకురావడం జరిగింది. ఇంకా చాలామంది ఇక్కడ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ చేసేవాళ్ళు ఉన్నారు. వారు కూడా నేను అడుగుతున్నాను, ఎవరైనా మీ యొక్క అనుభవాలని కనుక నా దృష్టి తీసుకున్నట్లయితే రైతు నేస్తం పబ్లికేషన్ ద్వారా దాన్ని ప్రచురించడానికి కూడా నేను మీ సందర్భంగా హామీ ఇస్తున్నాను. అయితే ఈరోజు చెప్పాలంటే ఒక ఫ్యాషన్గా మారిపోయింది, లేదంటే ఒక లైఫ్ స్టైల్ మారడానికి కూడా ఈ మిద్దె తోటలని ఎంచుకొని చాలామంది మహిళలు ముందుకు వచ్చి ఈ మిద్దె తోటలు చేస్తున్నారు. అంటే వారి ఆరోగ్యానికి కాకుండా అంటే మొక్కల్ని ఎలా పెంచుకోవాలి అని దాని మీద కూడా పెద్ద ఎత్తున వారు ప్రచారం చేస్తున్నారు. వారు నిజంగా పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మిద్దె తోటల వలన పెద్ద ఎత్తున పరిచయాలు ఏర్పడి ఈరోజు కొన్ని వేల గ్రూపులు కూడా ఉన్నాయి. ఆ గ్రూపుల్లో కనీసం 300 నుంచి 400 మంది మెంబర్స్ ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి నెల కానీ లేదంటే ప్రతిరోజు కూడా వాళ్ళు పలకరించుకుంటున్నారు. అంటే ఈరోజు మానవ సంబంధాలు లేని పరిస్థితుల్లో రోజు కూడా కొన్ని వందల మందిని తలుచుకొని వాళ్ళ యొక్క విషయాలు తెలుసుకోవడం, వారి సాధక బాధకాల్లో పాలు పంచుకోవడం అవన్నీ జరుగుతుంది. అంటే కారణం మిద్దె తోట అని చెప్పవచ్చు. అయితే ఈరోజు మిద్దె తోటలో ఒక లైఫ్ స్టైల్ మారడానికి కూడా ఈ మిద్దె తోటలని ఎంచుకొని చాలామంది మహిళలు ముందుకు వచ్చి ఈ మిద్దె తోటలు చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు కూడా అనే ఉద్దేశంతో మేము ఈ అవార్డులు ప్రోత్సహించి మా రఘుత్తమరెడ్డి గారి పేరిట ఇవ్వడం జరుగుతూ ఉంది. మిద్దె తోట రైతులకు, ఔత్సాహిక రైతులకు సబ్సిడీలు ఇమ్మని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. మనం డిమాండ్ చేయకపోతే ఏమీ ఇవ్వరు. నిజానికి వ్యవసాయం తర్వాత అతిపెద్ద సబ్జెక్టు మిద్దె తోటలు. ఇవాళ పెరటి తోటలు, మిద్దె తోటలు 100 కోట్ల సబ్సిడీ కేటాయించినా తప్పు లేదు మిద్దె తోటలకు. ఎందుకంటే ఆహారంలో సగ భాగం కూరగాయలు, పళ్ళు. నగరాలు ఎంత విస్తరించి ఉన్నాయో వాటి మీద మిద్దె తోటలకు అంత అవకాశం ఉంది. మీరు ఆలోచించండి, మిద్దె తోటలకు ఎంత స్కోప్ ఉందో. మిద్దె తోటల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మనం 10 ఏళ్ళుగా చెప్పుకుంటూ వస్తున్నాం. లెక్కిస్తే 100 లాభాలు ఉంటాయి. మీ అందరికీ తెలుసు, చేసిన వాళ్ళకు తెలుసు. 100 లాభాల్లో ముఖ్యమైన లాభం ఏమిటంటే ఇదిగో ఇవాళ 25 మంది మహిళలే పురస్కార గ్రహీతలుగా ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే మహిళ అంటే అమ్మ, మనందరి అమ్మ. అమ్మకు వాళ్ళు కన్న కడుపుల్లోకి ఏం పోతుందో
ఏ పెస్టిసైడ్స్ అవశేషాలు పోతున్నాయో అంటే అమ్మలకు ఎక్కువ తెలుసు. ఈ టెర్రస్ గార్డెన్ మూవ్మెంట్ని ఎక్కువ పట్టుకున్నది అమ్మలే. అందుకే ఈ 4వ సంవత్సరం వచ్చేసరికి ఇంతమంది అమ్మలు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. తమ పిల్లలకి పల్లెల్లో కాస్త అమృతాహారం పెట్టి ఇవ్వాలని అమ్మలే అనుకుంటారు. నాన్నల పనులు నాన్నకే ఉంటాయి. అయ్యో బయట పనులు చేసి తెచ్చి ఇంట్లో పడేస్తారు. కానీ ఆ తెచ్చింది మంచిదా చెడ్డదా మంచిగా పిల్లలకు పెట్టాలని అమ్మలు ఆలోచిస్తారు. నేను వ్యవసాయ కుటుంబంలోంచి బొగ్గు గనుల్లోకి వెళ్ళాను. నేను వ్యవసాయం చేస్తున్నప్పుడే పెస్టిసైడ్స్ ఎంటర్ అయినాయి మా గ్రామాల్లో. మిర్చి మీద పురుగు నివారణ కోసం ఎన్రిన్ అనే పురుగు మందును 48 ఏళ్ల క్రితం మా పొలంలో నేనే స్ప్రే చేశాను మొదటిసారి. ఇది పురుగుల్ని చంపేదే నిజమైనట్టయితే ఇది మనుషులకు ప్రమాదం కాదా అన్న ప్రశ్న నాకైతే అప్పుడు కలిగింది. ఇప్పుడు ఉన్నంత పురుగు మందుల దుష్ప్రభావాల లిటరేచరు అప్పుడేమీ లేదు. నేను గోదావరికానికి షిఫ్ట్ అయిన తర్వాత ఉద్యోగం కోసం బొగ్గు గనుల్లోకి ఈ మార్కెట్లోకి కూరగాయలు కొనవలసి వచ్చి అవన్నీ పురుగు మందుల కూరగాయలే అని అర్థం చేసుకుని ప్రత్యామ్నాయంగా మళ్ళీ పురుగు మందుల రసాయన ఎరువుల కంటే కొంచెం వెనక్కి వెళితే మనందరికీ తెలుసు సేంద్రియ వ్యవసాయమే చేశారు మన పెద్దవాళ్ళందరూ. నేను ఆ పద్ధతిని మళ్ళీ పెరటి తోటలోకి తెచ్చుకుని ఒక 28 ఏళ్ళు గోదావరికంలో నేను పెరటి తోట చేసుకున్నాను. నాకు సింగరేణి యాజమాన్యం ఏ క్వార్టర్ కేటాయిస్తే ఆ క్వార్టర్ చుట్టూ పెరటి తోట చేసుకున్నాను. నేను హైదరాబాద్కు మారిన తర్వాత ఉద్యోగం వదిలేసి మారిన తర్వాత పెరటి తోటకు స్థలం లేకపోవడం వల్ల ఎట్లా నాకేమో పెరటి తోట ఒక ముఖ్య వ్యాపకమై కూర్చుంది. మరి ఇక్కడ పెరటి తోటకు స్థలం లేదు, కొందామంటే లక్షలు ఖర్చు చేయాలి. అంచేత నాకు అప్పుడు మళ్ళీ స్త్రీలు చేసిన ఒక చిన్న ప్రయత్నం జ్ఞాపకం వచ్చింది. నాకు హైదరాబాద్తో గత 50 సంవత్సరాలుగా పరిచయం ఉంది. నేను హైదరాబాద్కు స్నేహితుల ఇళ్లలోకి వచ్చినప్పుడు సాయంత్రం పూట మిద్దెల మీదకి వెళ్ళి చూస్తే ఆ మిద్దెల మీద 1, 2, 3 పూల మొక్కలు, కనకాంబరాలు, గులాబీ, మల్లె ఇలాగా ఆడవాళ్ళు పెంచుకునేవాళ్ళు. నేను నారపల్లి హైదరాబాద్లో ఇల్లు కట్టుకునేటప్పుడు అది జ్ఞాపకం వచ్చింది. పెరటి తోట స్థలం లేకపోతే ఆ పూల మొక్కలు అలా పెంచుకుంటున్నప్పుడు కూరగాయలు ఎందుకు పెంచుకోకూడదు అన్న ఆలోచన వచ్చింది. ఇది 2010 నాటి మాట, ప్రారంభ మాట. అప్పటికి ఎక్కడ రాష్ట్రంలో మిద్దె తోటలు లేవు. ఉన్న వల్ల అక్కడక్కడ పూల మొక్కల చిన్న చిన్న ప్రయత్నాలు ఉన్నాయి. ఆ మాటకు వస్తే క్రీస్తు శకం 1674 నాటికే గోల్కొండ కోట లోపలి భవనాల మీద ఉద్యానవనాలు ఉన్నట్టుగా టావెర్నరీ అనే యూరోప్ చరిత్రకారుడు రాశాడని నేను విన్నాను. అంచేత ఈ మిద్దెల మీద మొక్కల పెంపకం పురాతన కాలం నుంచి, నగరాలు ఏర్పడి అభివృద్ధి చెందిన కాలం నుంచి పెరటి తోటలకు స్థలాలు లేక మిద్దెల మీద పూల మొక్కలు పెంచుకోవటం అయితే వందలాది సంవత్సరాల క్రితం నుంచి ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. కానీ ఈ పెస్టిసైడ్స్ రంగప్రవేశం చేసిన తర్వాతనే మనకు ఆ వ్యవసాయం నుంచి వస్తున్నాయన్నీ కూడా పురుగు మందుల మూలంగా వస్తున్నాయనే స్పృహ మనకు గత దశాబ్ద కాలం క్రితం నుంచే ప్రారంభమైంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి ఆనాటి పరిస్థితి ఏమిటి మీ అందరికీ పెద్దవాళ్ళకు తెలుసు. ఆహార ధాన్యాలను మనం దానంగా స్వీకరించే పరిస్థితిలో ఉన్నాం. ఆనాటి పెద్దలు ఆలోచించి యూరోప్ నుంచి రసాయన ఎరువులు, హైబ్రిడ్ వంగడాలు, పురుగు మందులను కూడా మన దేశంలోకి రానిచ్చారు. దానివల్ల దేశవాసులందరికీ ముప్పూటల తిండి అయితే దొరికింది. కానీ అది విషపూరితమైన తిండి అని మనం అర్థం చేసుకోవడానికి ఇంకో 50 ఏళ్ళు పట్టింది. ఇవాళ మనం అందరం తిరిగి పునరాలోచన చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది, కానీ అంతకంటే ముందటి వాళ్లకు లేదు. సో కనుక మనం పట్టణాల్లో స్థిరపడ్డ వాళ్ళం, మనకెవరికి కూడా పెరటి తోటలు చేసుకోవడానికి అవకాశం లేదు. కనుక మిద్దెల మీదనే సేద్యం చేసుకోవచ్చు అని చెప్పి నేను 2010లో అనుకున్న నాడు మీ అందరికీ మొదట్లో మిద్దె తోట సేద్యానికి మీరు అందరూ ఆలోచించినప్పుడు కలిగినట్టుగానే నాకు 2 అనుమానాలు కలిగినాయి. మిద్దె మీద సేద్యం చేయవచ్చునా, అంత బరువు మిద్దె ఓపుతుందా, ఏమన్నా మిద్దె కారుతుందా అన్న అనుమానాలు నాకు కలిగితే మా ఇల్లు కడుతున్న బిల్డరు, ఆయన ఇంజనీర్ కూడా, సివిల్ ఇంజనీరు, ఆ 2 అనుమానాలు నేను అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, మీ మిద్దె తోట యొక్క ఊహా స్వరూపం ఎట్లుంటుందో నాకు చెప్తే నేను నా సలహా చెప్తాను అన్నాడు. నేను వ్యవసాయం నుంచి పెరటి తోట నుంచి మిద్దె తోట చేద్దాం అనుకున్నవాడిని కనుక నా ఊహల్లో మిద్దె తోట రూపం ఒకటి అప్పటికే ఉంది కనుక
ఆ మడుల ప్రమాణం, పొడవు వెడల్పు లోతు మడులు ఎంత ఉంటే కూరగాయ మొక్కలు పండించుకోవడానికి పెంచుకోవడానికి ప్రాక్టికల్గా సాధ్యం అవుద్దో నేను ఆ మడులను ఉజ్జాయింపుగా కొలతలు తీసుకుని ఆ బిల్డర్కి చెప్తే అప్పుడు ఆయన అన్నాడు, బరువు సమస్య కాదు, ఇల్లు మీద 3-4 అంతస్తుల ఇల్లు కడతాం, మీరు చెప్తున్న మిద్దె తోట బరువు పెద్ద బరువు కాదు అని ఆయన అన్నాడు. ఉరవడం అనేది నాసిరకంగా మిద్దె వేస్తే ఉరుస్తుంది, మనం స్టాండర్డ్ మిద్దె వేస్తున్నాం కనుక ఉరవదు అన్నాడు. అయినా మీకేమన్నా డౌట్ ఉంటే ఒక వర్షాకాలం వేచి చూడండి, కురవకపోతే ఇక కురవదు, అయినా దీనికి మీరు వేచి చూడక్కర్లేదు, ఎందుకంటే మేము అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని వేస్తున్నామని అన్నాడు. నేను ఆయన సలహా, ఆ 2 సలహాలు తీసుకుని నమ్మకంగా 2010 ప్రారంభంలోనే మిద్దె తోట నేను చేసుకోవటం ప్రారంభించాను. మిద్దె తోట ఒక గొప్ప స్నేహితుడు, మిద్దె తోట ఒక గొప్ప పాఠశాల. మీరు కాసేపు మిద్దె తోటలో పనిచేసుకోండి, మీకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీరు డిస్టర్బ్డ్ మూడ్తో స్టెయిర్ కేట్ మెట్లెక్కి పైకి వెళ్ళి అరగంట చేసుకొని గంట చేసుకొని మీరు మళ్ళీ దిగుతున్నప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ప్రశాంతత ఏదో చేకూరుతుంది మీకు. మీరు ప్రత్యేకంగా ధ్యానం చేయక్కర్లేదు, మీరు ప్రత్యేకంగా ఇలాగ ఈ నగలు ఎవడు లాగేసుకుంటాడు అని కొంగు కప్పుకుని మార్నింగ్ వాకింగ్ చీకట్లోనే భయపడుతూ పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీరు గంట సేపు మిద్దె తోటలో పనిచేసుకోండి, చక్కగా శరీరానికి చక్కటి వ్యాయామం దొరుకుతుంది. రెండవది ఏమిటంటే, ఇవాళ చరణ్ సింగ్ గారికి నేను నివాళులు అర్పించవలసి వచ్చింది. అది కూడా ఒక నాటకీయ సన్నివేశం లాంటిది. 45 ఏళ్ల క్రితం నేను ఢిల్లీలో 2 నెలలు ఒక పని కోసం ఉన్నాను, ఒక పని నేర్చుకోవడం కోసం ఉన్నాను. అప్పుడు చరణ్ సింగ్ ప్రధానమంత్రి. నేను ఆయన ఒక సభలో ఢిల్లీలో దగ్గర నుంచి చూశాను, మర్చిపోయాను. ఇప్పుడు ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించవలసి వస్తుంది అని తెలిసిన తర్వాత ఈ జీవితం ఎంత నాటకీయంగా మారింది అని నేను ఇందాక ఆలోచించుకున్నాను. ఆ చుట్టరికం కలపడానికి, ఆ వ్యవసాయం మీద అవ్యాజమైన ప్రేమ ఉన్న చరణ్ సింగ్కి నేను వ్యవసాయంలోంచి వచ్చి ఒక మిద్దె తోటలోకి సర్దుకున్న నాకు చుట్టరికం కలిపినందుకు ఆ వెంకటేశ్వరరావు గారికి నేను నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం 2 రాష్ట్రాలు కాదు 3 రాష్ట్రాల నుండి వచ్చినటువంటి అనుకుంటాను. ఇటు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక నుండి కూడా ఒకరు వచ్చినారు. ఈ 3 రాష్ట్రాల నుండి వచ్చినటువంటి రైతులందరికీ కూడా, సో ఇది రైతులు అంటమే అప్రోప్రియేట్ కదా, సో గృహిణులు ప్రజెంట్ ఫార్మర్సే. అండ్ ప్రత్యేకంగా ఒక 30 మంది ఎవరైతే అవార్డు గ్రహీతలు ఉన్నారో వారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ చక్కటి కార్యక్రమం. సో దీంట్లో 2 కార్యక్రమాలు, ఒకటి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన, రెండోది ఈ మిద్దె తోట పురస్కారాల ఉత్సవం. ఈ మిద్దె తోట అంటామా, మేడ తోట అంటామా, ఏదైనా మిద్దె తోటే ఫేమస్ అయింది కదా. మా ప్రాంతంలో మేడ అంటాం, ఈ ప్రాంతంలో మిద్దె అంటారు ఎక్కువ. ఓకే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మిద్దె తోట అనే కన్నా ఇంకా మిద్దె అనేటువంటిది ఇప్పుడు ఎక్కువ మరీ 7 అంతస్తులు 10 అంతస్తులు దీంతో వచ్చేసాయి కాబట్టి బాల్కనీ తోట ఇంకా ఎక్కువ చేయాలేమో ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మరి ఇప్పుడు ఎంత రఘువత్వం రెడ్డి గారు మిద్దె గురించి ఎంత పాపులర్ చేశారో బాల్కనీ గురించి ఎవరో ఒకరు పాపులరైజ్ చేయాలి. ఓకే, బాల్కనీ గార్డెన్, టెర్రస్ ఎలా అయితే టెర్రస్ పైన గార్డెనింగ్ ఎలా చేస్తున్నామో బాల్కనీ, ఓకే, ఎందుకంటే మోర్ అండ్ మోర్ వచ్చాయి కదా బాల్కనీ గార్డెన్. అంత పాతకాలంలో అయితే ప్రతి ఒక్కరికి కూడా పెరట్ ఉండేది, పెరట్ తోట చేసుకునే వాళ్ళం. సో ఆ పెరట్ తోట అనేవాళ్ళము, లేకపోతే కిచెన్ గార్డెన్ అనేటువంటిది ఉండేదో అది దాన్ని మెల్లమెల్లగా ఎవరు వాళ్ళు ఇండివిజువల్ హౌసెస్ అనేటువంటి వచ్చాయి. ఇండివిజువల్ హౌసెస్లో వచ్చే వాళ్ళంతా కూడా మిద్దె చాలా బాగానే చేసుకోగలిగాం. అంతకుముందు ఈ కాలంలో చూసుకుంటే మిద్దె పైన ఉన్నవంతా కూడా రోజెసో లేకపోతే ఒక క్రైసాంతిమమో లేకపోతే మ్యారీగోల్డ్ ఇలా అన్ని రకాలు ఉండేవి. ఇప్పుడు మంచి పని ఏంటంటే ఇప్పుడు వెజిటబుల్స్ అనేటువంటి వస్తున్నాయి. అంతకుముందు ఒక 30-40 సంవత్సరాలు చూసుకుంటే ఫ్లవర్స్ వచ్చేవి, ఇప్పుడు ఎక్కువగా వెజిటబుల్స్ అనేటువంటి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇట్స్ గ్రేట్. ఎక్కువ మంది అభిరుచితో చేసే వాళ్ళే ఉంటారు. ఆ అభిరుచి అనేటువంటిది ఇది ఆరోగ్యంతో కూడుకున్నటువంటి అభిరుచి కదా. ఆరోగ్యంతో కూడుకున్నటువంటి అభిరుచితో పాటుగా ఇందాక పదము ఎవరు వెంకటేశ్వర గారు ఇచ్చేస్తూ అండ్ మన
రెడ్డి గారు కూడా ఇది షేరింగ్ అండ్ కేరింగ్ మోర్ అంటే అది ఒక రకమైన లైక్ మైండెడ్ గ్రూప్ ఒకటి ఫామ్ అవుతుంది కదా. ఆ లైక్ మైండెడ్ గ్రూప్ అనేటువంటిది ఫామ్ అయినాక ఆ కాలనీ ఉందనుకోండి, ఆ జనరల్గా మనకి కాలనీస్లో ఆర్డబ్ల్యూఏ కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆర్డబ్ల్యూఏ కాన్సెప్ట్. ఈ ఆర్డబ్ల్యూఏలో ఎవరైతే మిద్దె తోటలు అనేటువంటిది ఉందో దీనికి సంబంధించినటువంటి ఒక చక్కటి అసోసియేషను, వాళ్ళంతా కలిసి వాళ్ళంతా కూడా సోర్సింగ్ సాయిల్ ఎక్కడి నుండి తెచ్చుకుందాము, ఎటువంటి బ్యాగ్స్ పెట్టుకుందాము, ఎలా పెట్టుకుందాము, అది ఏమైనా పాత మన ఓల్డ్ ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్తో చేద్దామా, లేకపోతే గోనె సంచులతో చేద్దామా, లేకపోతే గ్రో బ్యాగ్స్లో చేద్దామా, లేకపోతే ఇప్పుడైతే కుండలు లేవు మట్టి కుండల్లో చేద్దామా, లేదు అనుకునంటే ఈ ఫైబర్కి సంబంధించిన దాంట్లో చేద్దామా, డిఫరెంట్ వేరియస్ కాన్సెప్ట్స్ అనేటువంటివి దాంట్లో ఆ మెథడాలజీ, దాంట్లో సాయిల్ అనేటువంటిది అర్బన్లో అనుకుంటాం కానీ దీంట్లో దీని బాధలు దీని ఉన్నాయి. ఎందుకంటే మట్టి అనేటువంటి చాలా కష్టమైన పనే, అంత ఈజీ కాదు ఇది. మట్టి ఎక్కడి నుండో బయట నుండి తీసుకురావాలి, ఆ మట్టి అయిపోయినాక మట్టికి సంబంధించినటువంటి సారం కావాలి కదా, దానికి తగ్గ న్యూట్రియంట్స్ కూడా, అది వర్మి కంపోస్ట్ అంటామా, అర్బన్ కంపోస్ట్ అంటామా, అది కూడా అది ఒక ఛాలెంజింగ్ టాస్కే. ఈ రెండు అయిపోయినాక వాటర్ పెద్ద ఛాలెంజింగ్ కాదు, సీడ్స్ కూడా ఒక ఛాలెంజింగ్ టాస్కే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సీడ్ బాగుంటుంది, ఎలా బాగుంటుంది, ఏ మంత్లో ఏమొస్తుంది, ఈ పర్టికులర్ మంత్లో ఇది వచ్చేటప్పుడు ఎలా, ఇదంతా చివరిగా వాట్ ఎవర్ ద పెస్ట్ మేనేజ్మెంట్, డిసీజ్ మేనేజ్మెంట్ ఇంత చేస్తున్నప్పటికీ కూడా మనం మామూలుగా విడిచిపెట్టేస్తే ఏ పెస్ట్ ఏ డిసీజ్ రాదు. ఒకసారి 4 మొక్కలు ఒక దగ్గర వేసామనుకోండి అప్పుడు వస్తాయి, అంతే కదండి. మన అదొక అంటే అది ఇప్పటికి కూడా అర్థం కాదు. జనరల్గా పొలంలో ఏదో వేసి ఇష్టం వచ్చినట్టు వేసామనుకోండి ఎటువంటి పెస్ట్ డిసీజ్ రాదు. ద మూమెంట్ మనం ఒకసారి ఎలా అయితే ఆవుల్ని ఇష్టం వచ్చినట్టు విడిచిపెట్టేస్తే ఏమీ కాదు, ఆవుల్ని ఒక దగ్గర రూమ్లో పెట్టి చేసామనుకోండి, దెన్ ఏదో రకమైనటువంటి డిసీజో ఇన్సెక్టో అనేటువంటి స్టార్ట్ అవుతుంది. సో దాని మేనేజ్మెంటు, ఆ మేనేజ్మెంట్ కూడా కొద్దిగా ఛాలెంజింగే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వైరల్ అటాక్స్ ఎక్కువైపోయినాయి, మోర్ అండ్ మోర్ వైరల్ అటాక్స్ ఎక్కువైపోయినాయి. తర్వాత మోర్ అండ్ మోర్ ఈ శాప్ ఫీడింగ్ ఇన్సెక్ట్స్ ఎక్కువైపోయినాయి. కాబట్టి దానిని కంట్రోల్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మంచి నాలెడ్జ్ అయితే ఇప్పటికే ఉంది. దాన్ని మళ్ళీ సెపరేట్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే లోకల్ బాడీస్లో ఉండేటువంటి హార్టికల్చర్ వింగ్ కానీ మీరు వాళ్ళకి చెప్పే అంత నాలెడ్జ్ అనేటువంటిది మీకైతే వచ్చింది. సో ఎందుకంటే నేను లాస్ట్ టైం నేను ఆ విజయవాడలో టెర్రస్ గార్డెన్ ఎవరైతే మొత్తం మాట్లాడానో వాళ్ళ దగ్గర నుండి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వచ్చింది. అప్పుడు నాకు మ్యాక్సిమం ఇప్పుడు అడిగినటువంటి రిక్వెస్ట్లు ఇలాంటివే ఉన్నాయి. సార్ మట్టి ఒకటి కష్టంగా ఉంది, మట్టి మీరు ఎలా ఇప్పిస్తారు, లోకల్ కార్పొరేషన్తో కానీ మున్సిపాలిటీతో కానీ ఏదైనా మాకు అది తక్కువలో ఇప్పించండి, సబ్సిడైజ్డ్గా అయినా ఇప్పించండి, లేకపోతే అది ఒక రిక్వెస్ట్ అనేటువంటిది చేశారు. తర్వాత సీడ్స్కి సంబంధించింది ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేయండి అని, వెర్మి కంపోస్ట్కి సంబంధించింది ఏదైనా చేయగలిగితే చేయండి అని చెప్పి వేరియస్ రిక్వెస్ట్లు. అన్ఫార్చునేట్లీ మనకి ఆర్కేవీవై అని చెప్పేసి కృషి వికాస్ యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో అంతకుముందు ఒక 6,000 ఎంతో ఇచ్చేటప్పుడు దాంట్లో 3,000 ఎంతో సబ్సిడీగా ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ ఇయర్ మనం డిపిఆర్లో పెడదాము. ఆ డిపిఆర్లో పెట్టేటప్పుడు అదే అనుకున్న మేజర్ సిటీస్లో అట్లీస్ట్ ఒక 5,000 మందికి ఒక ప్రపోజల్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ ఆర్కేవీవైలో ఒక ప్రపోజల్ పెడుతున్నాము. మొత్తం అంతా కలిసి 10-15 కోట్ల ఎంతో బడ్జెట్ పెట్టుకుంటే ఏమైనా ఉపయోగపడుతుందా చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్ పెట్టాలని ఒక నిర్ణయం అయితే అనుకున్నాం. సో రఘువతి రెడ్డి గారు దాంతో అనుకుంటున్నాను. నేను ఎప్పుడు అంటే చదువుకున్నానే కానీ గార్డెనింగ్ అనేటువంటిది చేయలేదు. ఓకే, సో గార్డెనింగ్ చేస్తే గార్డెనింగ్ అనేది ఖచ్చితంగా మంచి ఎక్సర్సైజ్ కదా, చాలా చక్కటి ఎక్సర్సైజు. సో అలా ఈ వెజిటబుల్స్ కూడా మనమే పండించి మనమే వంట చేసుకొని ఆ కర్రీస్ తింటే అనేటువంటిది అది గొప్ప ఆనందం అనేటువంటిది ఇస్తుంది. సో ఈ కాంక్రీట్ జంగిల్లో నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఇది ఇప్పటికే హైదరాబాద్ అయితే మాత్రం ఇప్పటికే చాలా అడ్వాన్స్ స్టేజ్లోకి అనేటువంటిది వచ్చింది. మన దాంట్లో కూడా ఇటు విజయవాడ కానీ అటు విశాఖపట్నం కానీ మంచి దీంట్లోకి ఉంది.
సో ఇంకా మోర్ అండ్ మోర్ అంటే ఆ పెద్ద సిటీసే కాదు, చిన్న చిన్న సిటీస్లో కూడా రావాలనేటువంటిది కోరుకుందాం. మీకు పురస్కారాల రూపంలో ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం రైతు నేస్తం తీసుకోవడం అనేటువంటి చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వెంకటేశ్వరరావు గారు మిమ్మల్ని కూడా పిలవాలి, ఎప్పుడు రైతులు అనుకోనంటే పండించేదే కాదు, మిద్దె పైన కూడా పండించే వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలనే ఒక చక్కటి నిర్ణయం, అదొక వెరీ గుడ్ డెసిషన్. సో ప్రభుత్వం చేయలేనిది మీరు చేసే అనేటువంటిది ఈ విధంగా అవార్డ్స్ అనేటువంటిది, అది కూడా రఘుత్తమ రెడ్డి గారు దానికి తగ్గ అతని పేరు మీద పెట్టడం మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఉన్న కొద్ది స్థలంలో ఏ విధంగా వ్యవసాయం చేయవచ్చు అని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి రైతు సోదరులు, ముఖ్యంగా సోదరిమణులందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా గర్వించదగిన విషయం ఇది. కొన్ని చూపిస్తూ ఉన్నారు, కొద్ది స్థలం ఉంటే పైన ఇంటి మేడ పైన ఏ విధంగా వ్యవసాయం చేయటం, అంత పెద్ద వ్యవసాయం మిద్దె పైన రావడం అనేది చాలా ఒక విధంగా వింత అనిపించింది నాకైతే. అందరిలో ఉండేవి, చాలా చెట్లు ఉండేవి, కూరగాయలు అయితేనేమి, పూల మొక్కలు అన్నీ ఉండేవి. ఇప్పుడు స్లోగా అన్నీ తగ్గిపోతున్నాయి. ఇంట్లో ఏమాత్రం ఖాళీ స్థలం లేకుండా, మట్టి అనేది కనపడకుండా టోటల్ కాంక్రీట్ చేసేయటం, టైల్స్ వేసేసుకోవటం, కనీసం మా టైంలో కొంచెం నాపరాళ్ళని వేసేవాళ్ళు, అవి కూడా లేవు. అంతా టైలింగ్ చేసేసి ఏం కనపడదు, ఇక మట్టి కనపడదే తగ్గిపోయింది. అవకాశం తగ్గిపోతున్నాడు ఈ రోజుల్లో. చాలా చక్కగా అనిపించింది. అవార్డు విన్నర్స్ వస్తూ ఉన్నప్పుడు పక్కన మళ్ళీ ఏవి చూపించడం ఎలా ఉందని మధ్య మధ్యలో అటు చూస్తూ ఉండేవి. చాలా బాగుంది. మనం ఒక్కసారి కానీ చూసుకున్నట్లయితే జనరల్గా ఈ రోజుల్లో అంటే మనం ఏదో చాలా డెవలప్ అయిపోయాము. డెవలప్మెంట్కి ఒక సూచిక ఏమిటంటే ఇండస్ట్రియలైజేషన్ వర్సెస్ అగ్రికల్చర్ అని చెప్తూ ఉంటారు. అగ్రికల్చర్ యొక్క పరిమితి తగ్గిపోయి పారిశ్రామికత ఎక్కువైపోయినప్పుడు అది డెవలప్మెంట్ సూచికగా మనలాంటి కొన్ని కంట్రీస్లో చూస్తూ ఉంటారు. అదే మనం వెస్ట్రన్ కంట్రీస్ చూసినట్లయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, ఫ్యాక్టరీలు ఉంటాయి, ఆ పక్కన మళ్ళీ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అంటే వ్యవసాయాన్ని మాత్రం వదలలేదు. పొలాల పక్కన ఉంటాయి, పక్కన మళ్ళీ బిల్డింగ్లు ఉంటాయి, పక్కన మళ్ళీ మీకు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంటుంది, మళ్ళీ వచ్చి కాసేపటికి మళ్ళీ ఇళ్ళు ఉంటాయి, మళ్ళీ వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూస్తే మనం, నాకు బాగా గుర్తు, తోలిచౌక్ ప్రాంతంలో, హైదరాబాద్ తోలిచౌక్ ప్రాంతంలో, హైదరాబాద్ వాస్తవులకు తెలుసు, అంటే ఇప్పుడు కొత్త జనరేషన్ తెలియకపోవచ్చు, నాకు తెలుసు. అది తోలిచౌక్ ప్రాంతంలో ద్రాక్ష తోటలు ఉంటాయి, కుషాయిగూడ ప్రాంతంలో ద్రాక్ష తోటలు ఉంటాయి, దిల్షునార్ కొంచెం దాడగానే ద్రాక్ష తోటలు ఉంటాయి. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి ద్రాక్ష తోటలు చెప్తున్నా, ఇప్పుడు ఏం లేవు. సో వ్యవసాయం అనేది తగ్గిపోవటం, రైతులు పెద్దగా ఆదరణ లేకపోవటం, ఇటువంటి పరిస్థితి, ఎంఎస్పీ లేకపోవటం, ప్రొక్యూర్మెంటే లేకపోవటం. డైరెక్టర్ అగ్రికల్చర్ గారు ఒప్పుకోరు, మేము చాలా చేస్తూనే ఉంటారు, కరెక్ట్గా చేస్తున్నారు. బట్ స్టిల్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ హౌ ది ట్రెండ్ హ్యాస్ కమ్ అని చెప్తున్నాను. చేంజింగ్ ట్రెండ్ ఎలా వస్తుందని చెప్పాలని చెప్తున్నాను అంతే. ఇది ఎంతవరకు సమంజసం? దానికి తోడు ఎక్కువ రసాయనాలు వాడటం, దాని ద్వారా మళ్ళీ మనకు వచ్చేటువంటి తినేటువంటి ఆహార పదార్థాల్లో నాణ్యత తగ్గిపోవటం, ఇవి మనకు వస్తున్నటువంటి ఇల్ ఎఫెక్ట్స్, ఈ మధ్య వస్తున్నటువంటి ఇల్ ఎఫెక్ట్స్ విధంగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది ప్రత్యేకంగా సేంద్రీయ వ్యవసాయం చేయడం అయితేనేమి, ఇందాక ఎవరో చెప్పారు వాటర్ పోయడానికి మగ్గులే వాడుతున్నారని. అంటే ఒకప్పుడైతే బాగా వాటర్ పైప్ సిస్టమ్స్ అయితేనేమి, కెనాల్స్ ఉండేవి, తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ఉంది. ఇప్పుడు అంత అవసరం లేదు, పాట్స్లో పెట్టేసి సెరమిక్ పాట్స్లో పెట్టుకొని మగ్గు నీళ్ళు పోసినా సరిపోతుంది అనే విధంగా పెట్టుకోవటం. అంటే ఇక్కడ వింటూ ఉన్నప్పుడు ఏంటంటే అనేకమైనటువంటి నూతన ప్రక్రియలు, ఇన్నోవేషన్స్ ఎవరెవరు ఎలా చేస్తున్నారో చూశారు. మీలాంటి రైతుల ముందు ఇప్పుడు నేను మాట్లాడటం అనేది, వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడడం అనేది హనుమంతుని ముందు కుప్పగా తెలిసినట్టు అవుతుంది. అందుకని నేను ఎక్కువ మాట్లాడను, ఇంకా ఎక్కడితో ఆపేస్తాను. కానీ చాలా సంతోషం, మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మొత్తం నుంచి ప్లస్ బయట నుంచి కూడా, బయట రాష్ట్రాల నుంచి కూడాను ఎంపిక చేసి మిద్దె తోట సాగు చేస్తున్న వాళ్ళని ఎంపిక చేసి విధంగా ఇక్కడ అవార్డులు ఇవ్వడం, దాంట్లో నేను కూడా భాగం పంచుకునే విధంగా ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, చిన్నప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మళ్ళీ అదే కరెక్ట్ పద్ధతి అని చెప్పి అందరూ వెళ్తూ ఉన్నారు. మన బావిలో నీళ్లు తోడుకొని పోయి మొక్కలకు నీళ్లు పోయటం, ఇప్పుడు బావులు లేవు అనుకోండి వేరే సంగతి. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ అవన్నీ చేసాం ఒకప్పుడు మనం, అవన్నీ మర్చిపోయి మోడరైజేషన్ అటువంటి పేరుతో ఉన్న విషయాలని మర్చిపోవటం, అన్నింటినీ మించి
దేశానికి ఆర్థిక వ్యవస్థకి వెన్నెముకైనటువంటి రైతుల్ని మర్చిపోవటం అనేటువంటి దుష్పరిణామాలు వస్తున్న ఈ క్రమంలో ఉన్న కొద్ది స్థలంలో ఏ విధంగా ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేసుకుంటూ వారి కుటుంబానికైతేనేమి మొదట ఆ తర్వాత వారి దగ్గరలో ఉన్నటువంటి బంధుమిత్రులకి ఇచ్చే విధంగా సాగు చేయటం అయితేనేమి ఆ తర్వాత ఇంకా లార్జ్ స్కేల్ అయినట్లయితే సేంద్రియ అబ్సల్యూట్లీ ఆర్గానిక్ మోడ్లో ఫార్మింగ్ చేసుకుంటూ 10 మందికి ఉపయోగపడే విధంగా ఆహార పదార్థాలు అయితేనేమి ఇంకేదైతే తయారు చేసే పరిస్థితికి రావడం అనేది చాలా హర్షణీయమైన విషయం. ఈ విషయంలో మీ అందరినీ కూడా మరొక్కసారి అభినందిస్తూ ముఖ్యంగా అవార్డు తీసుకున్న వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తాం. ఎవరో అన్నారు ఇక్కడ నుండి ప్రతి ఒక్కరికి రావాలి నెక్స్ట్ టైం నుంచి అని, అందరూ ఆ విధంగా పోటీ పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.